అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరొక సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికాకు వెళ్లి ఉద్యోగాలు చేసే వారికి జారీ చేసే H-1B వీసాలపై ఏడాదికి $1,00,000 అప్లికేషన్ ఫీజు విధించేలాగా సంతకం చేశారు. దీంతో ఇప్పటి వరకు H-1B వీసాకు చెల్లించాల్సిన మొత్తానికి అదనంగా మరొక $1,00,000 చెల్లించాల్సి ఉంటుంది. అయితే దీంతో ప్రధానంగా ఎవరికి నష్టం అని ఆలోచిస్తే భారతీయులకే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గత ఏడాది అమెరికా జారీ చేసిన H-1B వీసాలలో 71% మంది ఇండియన్సే ఉన్నారు. తర్వాత 11% మంది చైనా వాళ్ళు ఉన్నారు. దీంతో H-1B వీసాపై పనిచేసేవారు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంది. ట్రంప్ నిర్ణయంతో అమెరికా టెక్ రంగంపై పెద్ద ప్రభావమే పడనుంది. ఇక మీదట అమెరికా వేదికగా పనిచేస్తున్న కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు జారీ చేసే ఒక్కొక్క వీసాపై ఏడాదికి $1,00,000 చెల్లించాల్సి ఉంటుంది. అమెరికాలో ప్రస్తుతం 6 లక్షల మందికి పైగా యాక్టివ్ H-1B వీసా హోల్డర్స్ ఉన్నారు. గత ఏడాది మొత్తం 85,000 H-1B వీసాలు జారీ చేయగా అందులో 10,000 వీసాలు అమెజాన్ నుంచే అప్రూవల్ కావడం విశేషం. టెక్ సెక్టార్లో భారత్, చైనా టాలెంట్ పై ఆధారపడే కంపెనీలకు భారీ దెబ్బ అని చెప్పాలి. అమెరికాలో టెక్ గ్రోత్ 5 నుంచి 10% వరకు తగ్గొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. తాజాగా ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో H-1B వీసాపై ఉన్న భారతీయుల భవితవ్యం ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, ఉద్యోగాలను సృష్టించడం, ఆర్థిక లోటును తగ్గించడం లక్ష్యంగా కొత్త వీసా ప్రోగ్రాంను ప్రకటించారు ట్రంప్. $10 లక్షల చెల్లించి అమెరికాలో రెసిడెన్సీ హక్కు పొందేలా గోల్డ్ కార్డును ప్రకటించారు. దీంట్లోనే ప్రాసెసింగ్ ఫీజు, బ్యాక్గ్రౌండ్ చెక్ ఉంటుందన్నారు. త్వరలో $50 లక్షల ప్లాటినం కార్డు కూడా విడుదలవుతుందని పేర్కొన్నారు. Mr. President, one of the most abused visa systems in our current immigration system has been the H-1B non-immigrant visa program. This is supposed to allow highly skilled laborers who work in fields that Americans don't work in to come into the United States of America. What this proclamation will do is raise the fee that companies pay to sponsor H-1B applicants to $100,000. This will ensure that the people they're bringing in are actually very highly skilled and that they're not replaceable by American workers. So it'll protect American workers, but ensure that companies have a pathway to hire truly extraordinary people and bring them to the United States to work. We need workers. We need workers. We need great workers. And this pretty much ensures that that's what's going to happen. I think, Sean, do you agree with that? Well, they're $100,000 per year. So the whole idea is no more will these big tech companies or other big companies train foreign workers. They have to pay the government $100,000, then they have to pay the employee. So it's just not economic. If you're going to train somebody, you're going to train one of the recent graduates from one of the great universities across our land. Train Americans, stop bringing in people to take our jobs. That's the policy here. $100,000 a year for H-1B visas, and all of the big companies are on board. We've spoken to them about the gold card. They love it. They love it. They really love it. They need it. దీనిపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి లక్ష్మణ్ అందిస్తారు. ట్రంప్ గారు H-1B వీసాస్కి ఒక పెద్ద న్యూస్ ఇచ్చారు. యాక్చువల్గా చెప్పాలంటే ఇండియా ఐటీ సెక్టర్కి ఒక బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి మనము. సో అది న్యూస్ ఇప్పుడు ఆన్లైన్లో మన అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్లో కూడా వచ్చింది. మన బిగ్ టీవీ స్క్రీన్ పైన కూడా చూడొచ్చు. దాని సారాంశం ఏంటంటే బేసిక్గా దాంట్లో చాలా మందికి చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. నేను కొన్ని క్లారిఫై చేయదలుచుకున్నా బిగ్ టీవీ ద్వారా మనందరి కోసం. సో ఫస్ట్ థింగ్ వాళ్ళు ఏం చెప్పారంటే మన స్క్రీన్ పైన చూస్తూ ఉంటాం, మనం తెలుస్తుంది దాంట్లో క్లియర్గా గవర్నమెంట్ చెప్తా ఉంది ఇక్కడ. గత 2003 నుంచి 22 సంవత్సరాల నుంచి సంవత్సరం H-1B అప్లికేషన్స్ పెరుగుతూనే ఉన్నాయి. లిటరలీ చాలా అబ్యూస్ జరిగింది H-1B వీసాలలో. మన లాటరీ టికెట్ సిస్టమ్ అయితే కానీ ఒక్కొక్కరు 10 అప్లికేషన్ వేసుకోవడము, 20 అప్లికేషన్ వేసుకోవడము, కన్సల్టింగ్ ఫర్మ్స్ రకరకాలుగా చేయడం అని చెప్పేసి. సో కన్సల్టింగ్ ఫర్మ్స్ అంటే నేను చెప్తున్నవి మన పెద్ద ఫర్మ్స్ కాదు. పెద్ద ఫర్మ్స్ లీగల్గా చక్కగా చేసే ఉంటాయని మనం ఆశిద్దాము. చిన్న ఫర్మ్స్ ఏవైతే ఇక్కడ చిన్న ఫర్మ్స్ ఉంటాయి, 10 ఎంప్లాయీ 20 ఎంప్లాయీ మన వాళ్ళంటే చాలా మంది ఇండియన్స్ ఇక్కడ ఇండియన్ ఆరిజిన్ పీపుల్ రన్ చేస్తూ ఉంటారు కన్సల్టింగ్ ఫర్మ్స్. సో అవి చాలా పెద్ద బ్లో అని చెప్పాలి. యాక్చువల్గా దానిపైన చాలా అబ్యూస్ జరిగిందని చెప్తున్నారు. గతంలో కూడా చాలా దానిపైన అభియోగాలు వచ్చాయి. ఎక్కడైనా ఫీజులు
ఇండియాలో తీసుకోవడము. టెక్నికల్గా ఏంటంటే ఎంప్లాయర్ H1B స్పాన్సర్ చేసినప్పుడు ఏ ఫీజు తీసుకోకూడదు. బట్ యుఎస్ గవర్నమెంట్ కూడా తెలుసు ఫీజు కలెక్ట్ చేస్తున్నారు ఎంప్లాయ్ నుంచి అని చెప్పి. సో ఇలాంటి అబ్యూసెస్ అన్ని స్టాప్ చేయడానికి గవర్నమెంట్ ఒక పెద్ద స్టెప్ తీసుకుంది. ఇక్కడ లోకలైట్స్ అయితే దీన్ని బాగా వెల్కమ్ చేస్తా ఉన్నారు. యాక్చువల్గా ఎవరైతే యూఎస్ సిటిజన్స్ ఉన్నారో, గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఉన్నారో, మన భారతీయులు ముఖ్యంగా వెల్కమ్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ పిల్లలకి ఇక్కడ జాబ్స్ లేవు, మార్కెట్స్ లోగా ఉంది కాబట్టి. సో ఈ క్లీనప్ వల్ల ఈ H1Bని హ్యాండిల్ చేయడం వల్ల ఒక చక్కగా లోకల్ మార్కెట్ క్రియేట్ అవుతుంది. ప్లస్ లాట్ ఆఫ్ థింగ్స్ ఏంటంటే వచ్చింది, జెమినీ వచ్చింది, తర్వాత మనకు చాట్ జీపీటీ వచ్చింది, ఇంకా చెప్పుకుంటూ పోతే సిరి కానీ, అలెక్సా కానీ చాలా AI టూల్స్ వచ్చాయి. జాబ్స్ అన్నవి రాను రాను తగ్గిపోతా ఉన్నాయి. బేసిక్గా ఆటోమేషన్స్ చాలా ఎక్కువైపోతున్నాయి అని చెప్పేసి కూడా వాళ్ళు తెలియజేయడం జరుగుతోంది. మనం ఒకసారి ఆ H1B గురించి చూస్తే ఒక 100K ఫీజు కట్టాలి. అది వన్ టైం ఫీ. ఆ న్యూ H1B అప్లికేషన్స్కి సంబంధం అవుతుందని చెప్పారు. అది కూడా ఎప్పటి నుంచి అప్లికబుల్ అంటే వెంటనే ఈరోజు 19th September 21st అంటే మండే నుంచి ఇది ఎఫెక్టివ్లోకి వస్తుంది. ఎవరైతే మండే నుంచి H1Bs ప్రాసెస్ చేసుకుంటున్నారో ఆ కంపెనీ వాళ్ళు గవర్నమెంట్కి ఒక వన్ టైం ఫీ $1,00,000 కట్టాలి. దాదాపుగా 88 లక్షల నుంచి 89 లక్షల వరకు ఇండియన్ రూపీస్లో కట్టాల్సి ఉంటుంది. సో అది ప్రస్తుతానికైతే రెన్యువల్స్ ఎవరైతే చేసుకున్న వాళ్ళకి అప్లికబుల్ లేదు అని చెప్పారు. కాకపోతే దాంట్లో ఒక కిటిక్ ఉంది. అంటే ఒక ట్రంప్ గారు చాలా స్మార్ట్ ఉంది చెప్పాలంటే. సో ఆయన ఒక చిన్న కిటిక్ పెట్టాడు. బేసిక్గా ఇక్కడ రెన్యువల్స్కి వెళ్తారు ఎవరైతే H1B అన్నది ఫస్ట్ 3 yearsకి ఇస్తారనమాట. 3 yearsకి ఇచ్చిన తర్వాత ఆ 3 years తర్వాత 2+ లేకపోతే 1+1 6 years ఉంటుంది ఓవరాల్ H1B. 3 తర్వాత 2+1 అన్న వస్తుంది, లేకపోతే 1+1+1 ఎవ్రీ ఇయర్ అట్లా రెన్యువల్ చేస్తారు. ఆ లోపల జనాలు గ్రీన్ కార్డ్ కోసం EAD ఫైల్ చేసుకుంటూ ఉంటారు ఆ ప్రాసెస్లో. సో తను ఏం చేశారంటే ఈ రెన్యువల్ ప్రాసెస్లో గతంలో మనకు రెన్యువల్స్ కూడా చాలా మార్పులు చేశారు. ఒకప్పుడు మన పోస్ట్ బాక్స్ అనొచ్చు, డ్రాప్ బాక్స్ అనొచ్చు అనమాట. ఆ డ్రాప్ బాక్స్ ఏం చేస్తారంటే మనం అప్లికేషన్ మంచి లేకుండా అప్లికేషన్ డ్రాప్ చేస్తే యుఎస్ కాన్సులేట్ ఆఫీస్లో వాళ్ళు దాని వీసాను అప్రూవ్ చేయడం జరుగుతుంది అనమాట. సో అది కూడా చేంజెస్ చేశారు. ఇన్ పర్సన్ వెళ్ళాలి అని చెప్పారు నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి ఎవరైతే ఇప్పుడు వీసా హోల్డర్స్ ఉన్నారో హోమ్ కంట్రీకి వెళ్ళి రెన్యువల్ చేసుకొని రావాలని చెప్పారు. గతంలో మన వాళ్ళు ఇక్కడ కెనడా లేకుంటే దగ్గరలో ఉన్న కంట్రీస్కి వెళ్ళి వీసా రెన్యువల్ చేసుకొని వచ్చేవాళ్ళు. ఇప్పుడు అవకాశం లేదు. వెళ్తే డ్రాప్ బాక్స్ ఎలిజిబుల్ ఉండాలి, లేదంటే మంచి వెళ్ళి హోమ్ కంట్రీ ఏదైతే ఇండియా ఉందో అక్కడికి వెళ్ళి చేసుకొని రావాలని చెప్తున్నారు. లేదంటే ఇక్కడి నుంచి రెన్యువల్ చేసినప్పుడు RFE సెంటర్ రిక్వెస్ట్ ఫర్ ఎవిడెన్స్ అని ఇలాంటివి ఇస్తారనమాట. ఆ రిక్వెస్ట్ ఫర్ ఎవిడెన్స్ సరిగ్గా లేదంటే మళ్ళీ ఇండియాకి వెళ్ళి రెన్యువల్ చేసుకోవాలి. బహుశా ఇండియాలో కూడా 221Gs అంటారు, క్వరీ ఇస్తారనమాట. ఆ 221Gsని ఇచ్చినప్పుడు అడిషనల్ ఎవిడెన్సెస్ ప్రొవైడ్ చేయాలి. మన కాన్సులేట్ కానీ USCIS అంటారు, యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్, అది వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి. సో ఆల్ ఎక్కడో ఒక చోట అయితే అదేదో మన తెలుగులో సామెత ఉంది, కాలకేస్తే మెడకేస్తారు, మెడకేస్తే కాలకేస్తారని. మీరు న్యూగా వచ్చే వాళ్ళకి 100K అప్లికబుల్ అంటున్నారు. రెండోది వచ్చేసి రెన్యువల్స్కి అప్లికబుల్ అంటున్నారు. ఆ రెన్యువల్లో అయినా ఎక్కడో ఒక చోట దొరకాలని ట్రై చేస్తున్నారు. బట్ ఏంటంటే ఓవరాల్గా ఒక సిస్టమ్ అయితే ఇక్కడ క్లీన్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గత 30 సంవత్సరాలుగా ఒక ఇంత అబ్యూస్ జరిగిందనే చెప్పుకోవాలి మనము. దగ్గర స్టూడెంట్స్ అయితే కానివ్వండి, H1B హోల్డర్స్ అయితే కానివ్వండి. H1B అన్నది దాని నీడ్ ఏంటంటే ఇక్కడ నాకు ఆ స్కిల్ సెట్ దొరకట్లేదు, ఆ వ్యక్తి అన్న పర్సన్ దొరకట్లేదు, అందుకని బయట నుంచి తెచ్చుకుంటున్నాను అని చెప్పి క్లియర్గా ఇమిగ్రేషన్ డాక్యుమెంట్స్ రాస్తారు. ఆ లోకల్ ఇంకా 30 ఏళ్ళైనా మనకు అది ఎందుకు దొరకట్లేదు అని చెప్పి గవర్నమెంట్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి. విచ్ ఈజ్ ఎ వ్యాలిడ్ క్వశ్చన్ అనుకుంటాను నేను. సో బహుశా మనకేంటంటే అదే మన ట్రూ పర్స్పెక్టివ్స్ మనం అనుకున్నట్టుగా ముందుగానే 2 పక్కల ఆలోచించాలి. ఒకటి యుఎస్ వాళ్ళ పర్స్పెక్టివ్, ఒకటి ఇండియన్ పర్స్పెక్టివ్. ఒక ఇండియాకి ఏంటంటే పెద్ద బ్లో అని చెప్పాలి. ఎందుకంటే మన ఈ కంపెనీస్కి కాస్ట్ ఎక్కువైపోతుంది. ఈ బేసిక్గా అక్కడి నుంచి తెచ్చేది ఏంటంటే మార్జిన్స్ తక్కువైపోతాయి మన సాఫ్ట్వేర్ కంపెనీస్కి. ఏవైతే కన్సల్టింగ్ ఫర్మ్స్ ఉన్నాయి, ఇన్ఫోసిస్, విప్రో, తర్వాత అన్ని PwC కానీ, తర్వాత అన్ని కంపెనీస్ చెప్పాలంటే ఈవెన్ లాస్ట్ ఇయర్ చూసామంటే అమెజాన్ వాళ్ళు కూడా 10,000 అప్లికేషన్స్ చేశారు యాక్చువల్గా. సో ఇలాంటి అందరికీ ఈ కాస్ట్ పెరిగిపోతుంది. సో లోకల్ టాలెంట్ ఇంప్రూవ్ చేయాలని చూస్తున్నారు. సో బేసిక్గా ఆల్ మనం చూడాలి హౌ ఇట్ ఎవాల్వ్స్ ఇన్ ద ఫ్యూచర్. బట్ ఇదేంటంటే ఫస్ట్ స్టెప్, ఇట్స్ ఓన్లీ ఫర్ న్యూ అప్లికేషన్స్. సెకండ్ స్టెప్ ఏంటంటే రెన్యువల్స్కి లేదని చెప్పారు. బట్ రెన్యువల్ బేసిక్గా మీరు ఇండియాకి వెళ్ళినప్పుడైతే ఇది ఉంటుంది. రెన్యువల్ని కూడా మోస్ట్లీ ఒక విధంగా చెప్పాలంటే న్యూ అప్లికేషన్కి కన్సిడర్ చేయొచ్చు. దాంట్లో కొంత అంబిగ్యూటీ ఉంది. మేబీ అటార్నీస్ చెప్పగలుగుతారు మీ అటార్నీస్ క్లియర్గా. సో ఇవన్నీ మనం కన్సిడర్ చేయాలి. ఇప్పటి నుంచి మన వాళ్ళు ఎవరైనా వీసా రెన్యువల్ చేయాలనుకోని ఇండియాకి వెళ్ళాలన్నా కూడా మనకు ఇంత బ్యాక్ స్టెప్ వేయచ్చు. సో అది ఒక పెద్ద బ్లో చెప్పాలి మనము.
నేను ఇప్పుడు మాకు ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది యాక్చువల్ ఇక్కడ దగ్గర దగ్గర 11:30 PM అయింది. సో నేను టుమారో మన మార్నింగ్ టైంకి ఇక్కడ లోకల్ టైంకి నేను కొంచెం మనతో మాట్లాడి డైరెక్ట్గా ప్రయత్నం చేసి ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాను బాగా. నేను మీ లక్ష్మణ్, బిగ్ టీవీ USA నుంచి రిపోర్ట్ చేస్తున్నా.